ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే క్వైట్ ఎక్స్పెన్సివ్ ఉంటుండే. ఒకవేళ విమాన ప్రయాణం వెళ్తే నీకు పూలదండ వేస్తుండే. ఈ పూలదండ బ్యాచ్లో మీరు ఉన్నారో లేరో కానీ నేనున్నాను. పూలదండ బ్యాచ్ అంటే తెలుసా? ఒక కాలంలో మీరు ప్రయాణం అవుతుందంటే మీకు పూలదండ వేసి పంపించేది, అంత గ్రాండ్గా పంపించేది. మీరు వస్తున్నారంటే కుటుంబం అంతా వచ్చేది, అబ్బా రిసీవింగ్ అని. ఇట్ వాజ్ ఎ గ్రేట్ హానర్ అట్ దట్ టైమ్. గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్ ప్రివిలేజ్ టు ఫ్లై. ఇప్పుడు పోతే దింపడానికి కూడా రావట్లేరు ఎవరు. అయితే ఫస్ట్ టైం ప్రయాణం చేసే వాళ్ళందరూ కోరిక కోరుతారు. మీరు ఎవరు కోరుకున్నారా? కోరుకోలేదా? అబద్ధాలు చెప్పకండి. నాకు విండో సీట్ కావాలని కోరుకుంటారా లేదా? నాకు విండో సీట్ కావాలి. ఎందుకు కోరుకుంటారు? చూడాలి, పైంచలు కింద ఎట్లుంటో చూడాలి. ఎవ్రీబడి హ్యాస్ దట్ డిజైర్. మొహమాటం ఎక్కువ మనకు, కానీ చెప్పుకోలేము. కానీ మనసులు ఉంటుందా? నాకుంది. ఒకవేళ ఎక్కితే నాకు విండో సీట్ ఇవ్వ అంటాం. పైంచెలి కింద చూస్తే ఒక్క పురుగు కనిపే, మనం అసలు మన ఇల్లు కూడా కనిపించదు. ఒక్కసారి అసలు ఎంత పైకి వెళ్తే మనం కనిపించమంటే హార్డ్లీ చెప్తున్నా కదా, 1000 meters అంటే 1 kilometer పైకి పోతే కిందకి వెళ్ళి కనిపించదు. వీ కాంట్ ఈవెన్ సీ యూ. ఇవన్నీ చూసినప్పుడు నేను ప్రయాణం చేసినప్పుడల్లా, అయ్యా అసలు మేము ఇంత వరి అయ్యి, ఇంత ప్రాబ్లం, ఇంత ఫీల్ అయ్యకుండా, ఇంత ఎమోషన్స్ ఉంటాం కదా, నువ్వు పైంచెలు చూస్తున్నావు, నీలో మైక్రోస్కోప్ ఉంటుందా అట్లా చూడలాగి మమ్మల్ని? హౌ కెన్ యూ సీ అస్ మై లార్డ్? నేను ఏం తప్పు చేసినా నువ్వు చూస్తావా? ఎస్, ఎందుకంటే ఆయనకి దేవదూతలు ఉంటారు. హల్లెలూయా. ప్రిన్సిపల్ లైట్స్ అనే ఒక దేవదూత నీ లెఫ్ట్కి ఉంటుంది, నీ రైట్కి ఉంటుంది. డియర్ ఏం చేస్తావు? చెయ్యి రాసుకుంటా. అందుకొరకే గ్రంథంలో అది లిఖింపబడుతుందని దేవుడు కరాఖండుగా చెప్తున్నాడు. నువ్వు చేసిన మంచి కార్యములు, నువ్వు చేసిన చెడు కార్యములు కూడా రాసుకుంటాడు. హల్లెలూయా. ఏ మాట కూడా దాచి ఉంటబడదు అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఇది నేను కొంతమంది అంటారు, ఈ సీక్రెట్ నాతోటే ఎడవాలట, పైకి పోవాలట. పైకి పోతుంది, బయట పోతుంది. అది ఎవరికి తెలిసి ఉంటుంది? దేవుడికి తెలిసి ఉంటుంది. గుర్తుపెట్టుకో.